హాయ్ ఫ్రెండ్స్! ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ బాగా రెడీ అయిపోయి ఎక్కడికెళ్తున్నారని అనుకుంటున్నారు కావచ్చు. ఎక్కడికెళ్తాం చెప్పండి? మేమైతే ఇక్కడ ఆర్మీ క్వార్టర్స్, ఆర్మీ క్యాంప్‌ని వదిలి ఎక్కడికి లేదండి. ఇక్కడ ఆర్మీ క్యాంప్‌లోనే రైజింగ్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. అందుకని చెప్పేసి ఇక్కడ మెసేజ్ అయితే ఇచ్చారు. 5:30కి అయితే బస్ వస్తుందని చెప్పేసి. అందుకోసమే మేము బస్ దగ్గరికైతే వెళ్తూ ఉన్నాము. ఒక సైడ్ చూస్తే 4 డేస్ నుండి డే అండ్ నైట్ వర్షాలు. ఇక్కడ వర్షంలో అయితే మేమైతే బయలుదేరిపోయాము. ఇక్కడొచ్చేసి రైజింగ్ డే సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ హాల్‌లో అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ పిల్లలైతే స్కూల్ పిల్లల డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సింగిల్ డాన్స్ అలాగే గ్రూప్ డాన్స్‌లు అన్నీ చేస్తున్నారు. మరొక సైడ్ వచ్చేసి మ్యూజిక్ వాళ్ళు, సాంగ్స్ పాడేవాళ్ళు, అలాగే బ్యాండ్ వాళ్ళు అన్నీ కూడా జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్ అయితే. సార్ వచ్చేసి ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఫుడ్ విషయానికొస్తే మాత్రం చాలా బావుంది. మటన్, చికెన్ పెట్టారు. అలాగే పానీపూరి కూడా పెట్టారు సైడ్‌కి. వెళ్ళేసి తినేసి వచ్చాము మేము. తెలుగక్క, నేనైతే ఒకే దగ్గర కూర్చున్నాం. మేమిద్దరం అనుకుంటూ ఉన్నాము. మన ఇంటి దగ్గర మ్యారేజ్ జరుగుతుంది కదా! ఫంక్షన్ హాల్‌లో అలా అనిపించింది మాకు చూడ్డానికైతే. ఆ ఫుడ్డు అలాగే హాల్‌లో అనమాట. సేమ్ ఫంక్షన్ హాల్ లాగా అనిపించింది. ఇక్కడ మనకి యూనిట్‌లో అయితే రైజింగ్ డే సెలబ్రేషన్స్ అనేవి సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి. ఆ సంవత్సరానికి ఒకసారి కూడా గ్రాండ్‌గా చేస్తారు. చాలా చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే జరిపిస్తారు. అలాగే ఇంకేంటంటే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి మాత్రం వెళ్ళండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంచెం ముందుకైతే వెళ్తూ ఉన్నది. బాయ్ ఫ్రెండ్స్.